హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివర్స్ అఫీషియల్. ప్రివ్యూస్ సార్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ చదవాలని కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో రెండు వరకు ఉండడం అవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ వేసుకోండి, యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 2.12 దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్రెస్ చేసి ఉండేలోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. బిట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని ఇలా కిందికి రాగేయండి. ఇలా సేమ్ మళ్ళీ ప్రెస్ చేసి ఉండేలోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఫుల్గా మరి యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇలా గ్రూప్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్రెస్ చేసి మెల్లగలి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా గ్రూప్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్రెస్ చేసి మెల్లగలి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇలా గ్రూప్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్రెస్ చేసి మెల్లగలి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇలా లిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్రెస్ చేసి మెల్లగలి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా గ్రూప్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి స్టార్టింగ్ ఫోటో లెటర్స్ దగ్గరకు వచ్చేయండి. ఇక్కడ ఫోటో లెటర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. న్యాల్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ సాచురేషన్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. -100 కొట్టేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ ఓవర్లే కాంప్ చేసుకోండి. ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఎక్స్పోజర్ గామ్ యాడ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చినట్టు ఇలా ఎంకరేజ్ చేసుకోండి. ఎక్స్పోజర్ గామ్ ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. తర్వాత క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో లెటర్స్ అన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఇలా ఇక్కడ అన్ని ఫోటో లెటర్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లెటర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. సేమ్ అన్ని ఫోటో లెటర్స్ ఇలానే యాడ్ చేసుకోండి. సేమ్ ఇలా ఫోటో లెటర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. పేస్ట్ ఎఫెక్ట్ వేసేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఆన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి గ్రూప్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఇక్కడ ల్యాండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న ఫోటో లైన్ యాడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకుని మూడు అలా క్లిక్ చేసి ఇక్కడ ఫోటో లైన్ ఫేస్ కనిపించేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫేస్ కనిపించేలాగా చూడండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా సేమ్ మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న ఫోటో లైన్ సేమ్ యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంది. మూడు ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తో. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫేస్ కనిపించేలాగా సేమ్ ఇలానే ఇక్కడ గ్రూప్ మిల్స్ అయితే గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అన్ని ఫోటో లెటర్స్కి ఇలానే యాడ్ చేసుకోండి. వీడియోలో ఎంత అవుతుందో నేర్ట్లేను. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.